నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ధరణి చట్టమే బీఆర్ఎస్ ఓటమికి కారణమన్న రేవంత్ రెడ్డి, సర్వేయర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లైసెన్సులు అందజేసిన సీఎం, సర్వేయర్లంతా బాధ్యాయుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపు. ఎమ్మెల్యేగా పోటీకి అర్హత వయసు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇందుకోసం త్వరలో అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడి. దేశవ్యాప్తంగా ఘనంగా నరక చతుర్దశి వేడుకలు, ఆయుర్వేదానికి ఆద్యుడైన ధన్వంతరికి ప్రత్యేక పూజలు. హైదరాబాద్లో అట్టహాసంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం, యాదవులకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. 2026 జేఈ మెయిన్ పరీక్షల తేదీలు ఖరారు. జనవరి 21 నుంచి తొలి షెడ్యూల్, ఏప్రిల్ 1 నుంచి రెండో షెడ్యూల్ పరీక్షలు. ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ఆరంభించిన టీమిండియా, పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో కంగారూల గెలుపు. వార్తల్లోని వివరాలు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేయర్లుగా శిక్షణ పొందిన 3465 మంది అభ్యర్థులకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి లైసెన్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు అనేక కారణాలుండొచ్చని, బీఆర్ఎస్ ఓటమికి మాత్రం ధరణి చట్టమే కారణమని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. లైసెన్స్ పొందిన సర్వేయర్లంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి రైతులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు కన్న తల్లి మీద ఎంత మమకారాన్ని చూపించిండ్రో, సొంత గ్రామంలో భూమి మీద కూడా అదే మమకారాన్ని, అదే అనుబంధాన్ని కొనసాగించింది. భవిష్యత్తులో భూ యజమానుల యొక్క హక్కులను, భూ యజమానుల యొక్క భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టబోతుంది. ఒకవేళ ఇందులో తప్పులకు తావిస్తే ప్రజలు మీ మీదనే కాదు, ఈ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉన్నది. కన్న తల్లి మీద ఆధిపత్యం చెయ్యాలని ఎవరైనా అనుకుంటే అతి సామాన్యుడు కూడా తిరగబడిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉంది. దశాబ్దాల తరబడి తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ రైతాంగానికి లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకొని అందించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేసిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణి పేరిట చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దిందని అన్నారు. సర్వేయర్లుగా 10,000 మంది దరఖాస్తు చేసుకోగా 7,000 మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో దాదాపుగా సగం మందికి లైసెన్సులు మంజూరు చేశామని అన్నారు. చిన్న అవకతవకలకు కూడా తావు లేకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి పొంగులేటి సర్వేయర్లకు పిలుపునిచ్చారు. రెవెన్యూ వ్యవస్థని ఆనాటి ప్రభుత్వం కుప్పకొలిస్తే ధరణి అని ఒక భయంకర భూతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తీసుకొచ్చి భయభ్రాంతులకి ధరణిని చేస్తే ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి, సూచనలకి, సహచర మంత్రుల యొక్క అనేక మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత 10,000 మంది పైగా లైసెన్స్డ్ సర్వేర్ల కోసం అప్లై చేసుకుంటే మొదటి బ్యాచీలో 7,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి జేఎన్టీ ద్వారా వారికి ఎగ్జామ్ పెడితే సుమారు 3,456 మంది ఈనాడు సెలెక్ట్ అయి వారు గ్రౌండ్లో, ఫీల్డ్లో కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు తరఫీదు పొందిన తర్వాత రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి ఇవ్వటం జరుగుతున్నదని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎమ్మెల్యేల అర్హత వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలని, ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొని రాజీవ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని మతాల ప్రజలు కలిసి ఉండడం స్ఫూర్తినిస్తోందని, గాంధీ కుటుంబం కూడా దేశానికి అదే రకమైన స్ఫూర్తినిచ్చిందని అన్నారు. గత 35 ఏళ్లుగా రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర జరుగుతోందని అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కాపాడడానికి ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకే కులగణన చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అక్టోబర్ 19 ప్రతి సంవత్సరం గత 35 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడిన, గాంధీ ఐడియాలజీని కొనసాగిస్తున్న వాళ్లకు ఈ అవార్డును ఇచ్చి రాజీవ్ గాంధీ యొక్క సద్భావన స్ఫూర్తిని కొనసాగించడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాజీవ్ సద్భావన అవార్డు పెద్దలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన సల్మాన్ ఖుర్షీద్ గారిని ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఆపరేషన్ కగార్లో భాగంగా 31 మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గీతా కిషన్ రెడ్డి స్వాగతించారు. గత 3 రోజుల్లో 300 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వారిలో ఎక్కువ మంది తెలుగువారు ఉండడం గమనార్హమని తెలిపారు. నక్సలిజం వల్ల అభివృద్ధి నుంచి దూరంగా ఉన్న జిల్లాలు ఇప్పుడు వెలుగు వైపు అడుగులు వేస్తున్నాయని, దీపావళి సమయంలో ఇది సంతోషకరమని అన్నారు. దశాబ్దం క్రితం 125 ఉన్న నక్సల్స్ ప్రభావిత జిల్లాలను నేడు 11కు తగ్గాయని, మిగిలిన జిల్లాలు త్వరలోనే నక్సల్స్ రహితంగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నక్సల్స్ రహితంగా మారిన జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రజాస్వామ్యం పేరుతో మావోయిస్టులకు మద్దతిస్తున్న వారు వెంటనే ఆ సంబంధాలను తెంచుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. మావోయిస్టుల్లో ఒక వర్గం తెలంగాణ రాజకీయ నేతలతో కుమ్మక్కైందని ఇటీవల సరెండర్ అయిన మల్లోజుల తెలిపినట్లు ఓ జాతీయ దినపత్రికలో ఇచ్చిన కథనాన్ని ఎక్స్లో బండి సంజయ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఏజెన్సీలు మావోయిస్టుల వద్దే ఆగిపోవని, తీవ్రవాదాలతో సంబంధాలను కొనసాగిస్తున్న వారిని కూడా విడిచిపెట్టవని అన్నారు. దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాల విజయవంతంగా జరిగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సందర్భంగా ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ సర్దార్ పటేల్ కృషి వల్లే తెలంగాణ దేశంలో భాగమైందని, ఆయన పేరు తెలంగాణ ప్రజల్లో గర్వాన్ని నింపుతుందని అన్నారు. 560 సంస్థానాలను ఏకం చేసి దేశాన్ని బలోపేతం చేసిన సర్దార్ పటేల్ను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారత్లో విలీనమైన రోజును రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోయినా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుతోందని రామచంద్రరావు పేర్కొన్నారు. ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమం భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 150వ జయంతి సర్దార్ పటేల్ గారిది పురస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి దేశానికి సేవ, ఈ దేశాన్ని ఒక ఏకమాలతో పెట్టినటువంటి ఒక ఆ వ్యక్తి 560 చిన్న చిన్న సంస్థానాన్ని రాజరీకరణ చేసినటువంటి అన్నీ కూడా ఈరోజు దీంట్లో భారతదేశంలో విలీనం చేసి భారతదేశాన్ని అఖండ భారత్గా మార్చినటువంటి ఒక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఈ దేశం వారి యొక్క స్ఫూర్తితోని ముందుకు పోవాలి. దేశములో స్వదేశీ అనేటువంటి భావన పెరగాలి, స్వదేశీ వస్తువులను మనం ప్రోత్సహించాలి. అందుకనే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమంతో ప్రజల ముందుకు రాబోతూ ఉన్నది కార్యక్రమం.
మంత్రి కూతురు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే ఎందుకు వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. మంత్రి కూతురు ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉందని అన్నారు. నిందితుడు మంత్రి కొండా సురేఖ ఇంట్లో ఎందుకు ఉన్నాడని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలో సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన అతని దగ్గరే ఈ డిస్కషన్ జరిగింది, సెటిల్మెంట్ జరిగింది. అక్కడే బెదిరించిందని లింక్ బయటపడ్డా కూడా అసలు అతని గురించి ఎంక్వైరీ చేసిండంటే లేదు. అసలు నిజంగానే మంత్రి గారి ఇంటి మీదకి పోతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఉందా, అసలు ఎఫ్ఐఆర్లో ఏం రాశారు, అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు, అదన్నా కనీసం ప్రజల ముందు పెట్టాలి కదా పోలీస్ శాఖ. ఒక మంత్రి గారేమో లెటర్ రాశారంటారు, మరి ఆ మంత్రి గారు లెటర్ రాశారా లేదనేది పోలీస్ శాఖ చెప్పాలి. అసలు నిజంగానే మంత్రి గారి ఇంటికి వెళ్ళమని ఆదేశించింది ఎవరు, అదన్న వివరాలు ప్రజల ముందు ఉంచాలి కదా. ఇవన్నీ వదిలేసి ఆ రోజు ఒక హైడ్రామా జరిగింది అయిపోయింది అన్నట్టు వదిలేస్తూ ఉన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా సీఎంకు ఘనస్వాగతం పలికారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సదర్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా నమ్మిన వారికి అండగా ఉండడం యాదవ సోదరుల లక్షణమని అన్నారు. యాదవ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే హైదరాబాద్ నగరం శాంతి భద్రతలతో ఉందని, ప్రపంచ పెట్టుబడులకు నగరం నిలయమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సదర్ను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని కోరిన వెంటనే దాన్ని అంగీకరించామని చెప్పారు. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని అన్నారు. కృష్ణ యాదవ్ గారికి స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేస్తే బాగుంటుందని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవుల యొక్క పాత్ర అత్యంత కీలకమైన పాత్ర. ఈరోజు ఈ నగరంలో యాదవ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే ఈనాడు ప్రభుత్వం ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడి ఈ నగరం ప్రపంచ పెట్టుబడులకు ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. అందుకే మిత్రులారా, మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే యాదవ్ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదో నాకు అర్థం కాలే. కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. కాయిర్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ కార్పెటింగ్ కరెక్ట్స్ నాకెంతో నచ్చాయి. ఈ మ్యాట్ ఎంత బాగుందో కదా. మరి ఈ తోట పని వస్తువులు మన టెర్రస్ గార్డెన్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి. నిజమే, ఇక్కడైతే వర్టికల్ గార్డెన్, స్కై గార్డెన్ తయారీకి కూడా వస్తువులు ఉన్నాయి. పదండి, మన ఇంటిని ఈకో ఫ్రెండ్లీ ప్రపంచంగా మార్చుదాం. భారత ప్రభుత్వం యొక్క కాయిర్ బోర్డ్ షోరూమ్ లో లభిస్తున్న కాయిర్ ప్రొడక్ట్స్ తో. కాయిర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 2 ఏళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కొత్త వెలుగులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
చెడుపై మంచి విజయానికి ప్రతీక ఈ వెలుగుల పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో దీపాల కాంతులతో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలగకుండా, ప్రమాదాలు జరగకుండా చిన్న పెద్ద అందరూ జాగ్రత్తలు పాటించి పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరుస లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న విప్లవ ద్రోహులుగా మారారని పేర్కొంది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారు లొంగిపోయారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకారులు, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయారని, అందుకే మల్లోజులతో పాటు ఆశన్న ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని కేంద్ర కమిటీ విడుదల చేసిన లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని యాప్రాల్లో లక్ష్మీనారాయణ ఆసుపత్రి ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా పిల్లలకు పటాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పాల్గొని పిల్లలకు స్వయంగా పటాసులు అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజలందరూ దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గించి దేశ ప్రజలకు తీపి కబురు అందించారని, తగ్గిన రేట్లతో ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారని రామచంద్రరావు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన దేశంలో ప్రజలు శాంతి, ఆనందంతో జీవిస్తున్నారని, దీనికి ప్రధాని ముందుచూపు కారణమని తెలిపారు. ప్రజలు ఇవాళ రేపు దీపావళి పండుగలో మునిగి ఉన్నారు. దీపావళి పండుగ జరుపుకుంటున్నారు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా. వారి జీవితాల్లో మంచి వెలుగు రావాలి. నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తగ్గించారు కాబట్టి ఆ జీఎస్టీ సంబంధించినటువంటి తగ్గిన తర్వాత మనకు నిత్యావసర వస్తువులు తగ్గినాయి. చాలా వరకు బీద ప్రజలకు, సామాన్య ప్రజలకు ఊరటగా ఉన్నది. రెండోది, ఈరోజు ఇక్కడ యాప్రాల్లో నేరేడ్మెట్ డివిజన్ సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో మల్కాజ్గిరి డాక్టర్ సత్యనారాయణ బాబు గారు వారి యొక్క నాన్నగారి పేరు మీద లక్ష్మీనారాయణ ట్రస్ట్ అనేది స్థాపించి ప్రతి ఏటా పిల్లలకు దీపావళి టపాకాయలు వారు పంచుతూ ఉంటారు. మరి ఈ సందర్భంగా ఇక్కడ పిల్లలకు వారి ఆనందాన్ని పంచుకోవడానికి వారికి ఈ యొక్క దీపావళి టపాకాయలు వితరణ చేసేటటువంటి అవకాశాన్ని కలిగించారు. 5 రోజుల దీపావళి వేడుకల్లో రెండో రోజు జరుపుకునే పండుగ నరక చతుర్దశి. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపాలు వెలిగిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. ఒక రాక్షసుడి మరణాన్ని పండుగగా చేసుకునే వేడుకే నరక చతుర్దశి. ఈ పండుగను జరుపుకోవడం వెనుక పురాణ గాథలు, శాస్త్రీయ కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం. దీపావళి పండుగకు ముందు రోజు జరుపుకునే వేడుక నరక చతుర్దశి. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో నరక చతుర్దశిని ఎంతో ఆర్భాటంగా జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం ఆచరిస్తారు. నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని విశ్వసిస్తారు. ఇలా అభ్యంగన స్నానం చేయటం వల్ల శారీరక, మానసిక కల్మషాలు దూరమవుతాయని నమ్ముతారు. స్నానం చేసిన తర్వాత దక్షిణాభిముఖంగా నువ్వులతో యమతర్పణం చేస్తారు. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలు, పూల మాలలతో అలంకరిస్తారు. యముణ్ణి పూజించి మినుములతో చేసిన ఆహార పదార్థాలను ఆరగించటం నరక చతుర్దశిలో ఓ సంప్రదాయం. సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పూజ గదిలో, పడక గదిలో దీపాలను వెలిగిస్తారు. ఇలా సాయంత్రం వెలిగించే దీపాలతో పితృదేవతలకు నరక బాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఇక నరక చతుర్దశి గురించి పురాణాల్లోకి వెళితే పూర్వం ప్రాజ్ఞోతిష్యపురాన్ని పాలించే నరకాసురుడనే రాక్షసుడు వరగర్వంతో దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించేవాడు. రోజురోజుకి నరకాసురుడి దురాగతాలు పెరిగిపోవడంతో స్వర్గాధిపతి ఇంద్రుడు నరకాసురుడి పీడ నుంచి విముక్తి కలిగించమని శ్రీకృష్ణుడికి మొరపెట్టుకుంటాడు. నరకాసురుడికి స్త్రీ వల్ల తప్ప మరెవ్వరి వల్ల మరణం కలగదన్న వరం ఉంటుంది. నరకాసురుడికి ఉన్న వరం గురించి తెలిసిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆయనపైకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు స్పృహ తప్పుతాడు.
అప్పుడు సత్యభామ ఆయుధాన్ని ధరించి నరకాసురుడిని సంహరిస్తుంది. దీంతో నరకాసురుడి బాధల నుంచి విముక్తి కలిగిందన్న ఆనందంలో ప్రజలంతా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి బాణాసంచా కాలుస్తూ వేడుక చేసుకుంటారు. ఇదే క్రమంగా నరక చతుర్దశి వేడుకగా మారింది. ఈ ఆచారాల వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందని చెప్తారు. వర్షాకాలం ముగిసి చలికాలం ఆరంభమయ్యే రోజు సీజన్ ప్రారంభంలో రకరకాల అనారోగ్య సమస్యలు పలకరిస్తాయి. వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దీపాలు వెలిగిస్తారు. ఆయుర్వేద ఔషధ గుణాలున్న రకరకాల నూనెలతో వెలిగించే ఈ దీపాలు ఇంట్లోని గాలిని శుద్ధి చేయటమే కాకుండా వైరస్, బ్యాక్టీరియాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. మినుములతో చేసిన ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక నరక చతుర్దశి రోజున చేసే పూజ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. పూజ గదిలో దేవుడి ముందు కలశంలో కొన్ని పూలు, అక్షింతలు వేసి ఉంచుతారు. నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు. సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని, మహాలక్ష్మిని కొలుస్తారు. పరమాన్నం, గారెలు, పులిహోర ప్రసాదంగా పెడతారు. ఇటు సంప్రదాయం, అటు శాస్త్రీయతను మేళవిస్తూ జరుపుకునే ఈ పండుగలు మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దీపావళి ఆనందానికి చిహ్నం, వెలుగుల పండుగ. కానీ ఆ వెలుగులో పొగ, కాలుష్యం కలిసిపోతే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే ఈసారి దేశవ్యాప్తంగా గ్రీన్ క్రాకర్స్ పేరుతో సురక్షిత దీపావళి అని పిలుపు మారుమోగుతోంది. మరి ఈ గ్రీన్ క్రాకర్స్ ఏంటి, వీటితో దీపావళి ఎంతవరకు సురక్షితం, ఈ ప్రత్యేక కథనం చూద్దాం. పండుగంటే ఆనందాన్ని పంచాలి. వేడుక ఏదైనా ఆహ్లాదకర వాతావరణంలో జరగాలి. మన ఆనందం మరొకరికి ఇబ్బంది కలిగించొద్దు. అది పక్కింటి వారైనా సరే, పర్యావరణమైనా సరే. పండుగ పేరుతో మనం చేసే హంగామా హానికరంగా ఉండరాదు. ముఖ్యంగా దీపావళి రోజున మనం కాల్చే బాణసంచాతో జరుగుతున్న శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఇదే ఆలోచనతో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ క్రాకర్స్తో సురక్షిత దీపావళి ట్రెండ్కు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణానికి తక్కువ హాని కలిగించేలా తయారు చేసేవే ఈ గ్రీన్ క్రాకర్స్. ఇవి సాధారణ పటాకుల కంటే 30% వరకు తక్కువ పొగను విడుదల చేస్తాయి. వీటి నుంచి వెలువడే శబ్దం కూడా తక్కువే. సంప్రదాయ పటాకులతో పోలిస్తే 40% శబ్ద కాలుష్యాన్ని నివారిస్తాయి. వీటి తయారీకి హానికర రసాయనాలను వినియోగించరు. CSIR, NEERI శాస్త్రవేత్తలు ఈ బాణసంచాను అభివృద్ధి చేశారు. గ్రీన్ క్రాకర్స్లో బేరియం నైట్రేట్ వంటి హానికర పదార్థాలు ఉండవు. ఉన్నా చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉంటాయి. అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి హానికర రసాయనాలను పరిమిత స్థాయిలో వాడతారు. కొన్నింటిలో పర్యావరణ అనుకూల ఆక్సిడైజర్లు వాడతారు. కొన్ని గ్రీన్ క్రాకర్స్ నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. దీనివల్ల పొగలో హానికారకాలు గాలిలో కలవకుండా నేలకు చేరుతాయి. మరికొన్ని గ్రీన్ క్రాకర్స్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద పేలుతాయి. దీనివల్ల శబ్ద కాలుష్యం తగ్గుతుంది. అల్యూమినియం తగ్గించి తయారు చేసే గ్రీన్ క్రాకర్స్తో గాలి నాణ్యత అంతగా దెబ్బతినదు. మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ పేరుతో సాధారణ పటాకులను విక్రయిస్తున్నారు. అందుకే ప్రత్యేక QR కోడ్ ద్వారా వీటిని గుర్తించవచ్చు. సర్టిఫైడ్ గ్రీన్ పేరుతో ఉన్న ఈ QR కోడ్ను స్కాన్ చేస్తే అవి గ్రీన్ క్రాకర్సా కాదా అనేది తెలుస్తుంది. అయితే గ్రీన్ క్రాకర్స్ కూడా పూర్తిగా సురక్షితమైనవని చెప్పలేం. కేవలం తక్కువ కాలుష్యాన్ని కలిగించే పటాకులు మాత్రమే. అందుకే గ్రీన్ క్రాకర్స్ అయినప్పటికీ పరిమితంగానే వాడాలి. సాధారణ పటాకులైనా, గ్రీన్ క్రాకర్స్ అయినా ఓపెన్ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి. పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగలు జరుపుకున్నప్పుడే ఆనందం, సంతోషం కలుగుతాయి. హంగు ఆర్భాటాల కోసం చేసే హంగామాతో పొరుగువారు ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా దీపావళి జరుపుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
దీపావళికి ముందు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు తీవ్రమవుతోంది. స్థానిక వాయు నాణ్యత సూచి దిగజారడంతో అనేక ప్రాంతాల్లో 400 మార్కును దాటింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీలోకి చేరింది. అక్షర్ధామ్లో AQI 426గా నమోదైందని, ఈ సీజన్లోనే అత్యధిక కాలుష్య స్థాయి అని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్లు కాలుష్య నియంత్రణ అధికారులు తెలిపారు. శీతాకాలం సమీపించడం, వాహన ఉద్గారాలు పెరగడంతో కాలుష్యం తీవ్రమైందని అధికారులు పేర్కొన్నారు. దీపావళి సమయంలో టపాసులు కాల్చడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ తెలిపింది. జేఈ మెయిన్ 2026 పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దరఖాస్తు, పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను NTA ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మొదటి సెషన్ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి 30 వరకు, రెండో సెషన్ పరీక్షలు 2026 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జరగనున్నాయి. మొదటి సెషన్ కోసం దరఖాస్తులు ఈ నెలాఖరులో ప్రారంభమవుతాయని, రెండో సెషన్ కోసం 2026 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు NTA తెలిపింది. ఈసారి పరీక్షలు జరిగే నగరాల సంఖ్యను పెంచినట్లు, దివ్యాంగుల అభ్యర్థుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించింది. మైనింగ్లో స్వావలంబన శీర్షికన రేపటి స్పాట్లైట్లో ఉదయం 8:30 ప్రత్యేక కార్యక్రమం దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రేక్షకులు గమనించగలరు. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్పై ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్కు వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లలో KL రాహుల్, అక్షర్ పటేల్ రాణించగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కునెమన్ 2 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్కు చెరో వికెట్ దక్కింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ధరణి చట్టమే బీఆర్ఎస్ ఓటమికి కారణమన్న రేవంత్ రెడ్డి, సర్వేయర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లైసెన్సులు అందజేసిన సీఎం, సర్వేయర్లంతా బాధ్యాయుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపు. ఎమ్మెల్యేగా పోటీకి అర్హత వయసు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇందుకోసం త్వరలో అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడి. దేశవ్యాప్తంగా ఘనంగా నరక చతుర్దశి వేడుకలు, ఆయుర్వేదానికి ఆద్యుడైన ధన్వంతరికి ప్రత్యేక పూజలు. హైదరాబాద్లో అట్టహాసంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం, యాదవులకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. 2026 జేఈ మెయిన్ పరీక్షల తేదీలు ఖరారు. జనవరి 21 నుంచి తొలి షెడ్యూల్, ఏప్రిల్ 1 నుంచి రెండో షెడ్యూల్ పరీక్షలు. ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ఆరంభించిన టీమిండియా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో కంగారూల గెలుపు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.